లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు ఇచ్చిన చోటైన సీనాయి పర్వతం గురించి తెలుసుకుందాము. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటి దాదాపు 3 నెలలు దాటింది. దేవుడు మేఘస్తంభము అగ్నిస్తంభము ద్వారా వారికి దారి చూపిస్తూ ఉంటే ఇశ్రాయేలీలు వెంబడిస్తూ ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు గొప్ప రాళ్లు గల ఎత్తైన సీనాయి పర్వతం ఎదుటికి వారు వచ్చారు. ఈ పర్వతము మోషే 40 సంవత్సరాలు తన మామ మందను మేపిన పర్వతము. ఇక్కడే దేవుడు కాలుతున్న పొదలో నుండి మోషేతో మాట్లాడి తిరిగి ఇశ్రాయేలీలను అక్కడకు తీసుకుని వస్తాడు అని వాగ్దానం చేశాడు. వారు ఆ పర్వతం ఎదుట తమ గుడారములు వేసుకుని అక్కడ ఉన్నారు. ఇది ఇశ్రాయేలీలకు చాలా ముఖ్యమైన సమయము. 3 దినములలో దేవుడు దిగివచ్చి వారిని దర్శనం చేయబోతున్నాడు. దేవుడు ఇశ్రాయేలీల పట్ల ఎంతో శ్రద్ధ కలిగిన వాడు గనుక వారికి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని ఇష్టపడ్డాడు. దేవుడు మోషేతో, నీవు ఇశ్రాయేలీలకు తెలుపవలసినది ఏమనగా, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు నా సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురని చెప్పుము అని వివరించాడు. మోషే తిరిగి వెళ్ళి ఇశ్రాయేలీలకు దేవుని మాటలను తెలియజేయగా వారందరూ అందుకు ఏకముగా అంగీకరించారు. దేవుడు తిరిగి మోషేను పిలిచి 3వ నాటికి ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివస్తాను అని చెప్పాడు. ప్రజలు తమను తాము పరిశుద్ధపరుచుకోవాలి అని ఆజ్ఞాపించారు. దేవుడు ఇశ్రాయేలీలకు తన మాటలను వినిపించనై ఉన్నాడు. వారు తమ బట్టలు ఉతుక్కుని ప్రతి విధమైన అపవిత్రతకు దూరముగా ఉండి సిద్ధపడాలి. అలా సిద్ధపడమని దేవుడు మోషేకు వివరించాడు. ఇశ్రాయేలీలు పర్వతం ఎక్కకుండా దాని అంచుల మట్టుకు చుట్టూ సరిహద్దులు ఏర్పరచమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. వారు ఆ పర్వతము తమ చేతులతో కూడా తాకకూడదు అని దేవుడు ఖచ్చితమైన విధిని ఏర్పరిచాడు. పర్వతం ముట్టుకొని ప్రతివాడు మరణశిక్ష పొందాలి అని దేవుడు చెప్పాడు. పరిశుద్ధుడైన దేవుడు ఆ పర్వతం మీద ఉన్నాడు గనుక వారు తప్పక వాటిని పాటించాలి. 3వ నాడు ఉదయమున ఉరుములు, మెరుపులు, మేఘములు ఆ పర్వతమును కమ్మేశాయి. అప్పుడు గొప్ప బూరధ్వని ఆ పర్వతం మీద వినిపించింది. అప్పుడు మోషే పాళెములో నుండి ప్రజలను బయటకు పిలిచినప్పుడు వారు పర్వతం దగ్గర మోషే ఏర్పరిచిన సరిహద్దులకు అవతల నిలబడ్డారు. ఉరుములు, మెరుపులు, బూరధ్వని విన్నప్పుడు వారు ఎంతగానో భయపడ్డారు. అప్పుడు ప్రభువు అగ్నిలో సీనాయి పర్వతం మీదకి దిగిరాగా అదంతయు పొగతో నిండిపోయింది. అప్పుడది వారికి అగ్నిపర్వతంలా కనిపించింది. ఆ బూరధ్వని అంతకంతకు ఎక్కువగా వచ్చింది. అప్పుడు ఆ పర్వతము భూకంపం వచ్చినట్లు కంపించింది. దేవుడు మోషేను పైకి రమ్మని పిలవగానే మోషే ఎక్కి వెళ్ళాడు. అప్పుడు దేవుడు మోషేతో, ప్రజలు చూడడానికి ప్రభువు వద్దకు హద్దులు మీరి వచ్చిన వారిలో అనేకులు నశించిపోకుండానట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించు అని చెప్పారు. తన ప్రజలు నశించడం దేవునికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. ఆ కొండను చూసిన ప్రజలు భయంతో వణికిపోయారు. మోషే కూడా ఆ దర్శనమును చూసి చాలా భయపడ్డాడు. దేవుడు ఆ కొండ మీద నుండి ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలను ఇచ్చారు. దేవునికి ఇష్టంగా జీవించడానికి ఇశ్రాయేలీయులు అనుసరించవలసిన ముఖ్యమైన ఆజ్ఞలు. అప్పుడు ఇశ్రాయేలీయులు మోషేతో, నీవు మాతో మాట్లాడు, మేము వింటాము. దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాము అని చెప్పి ఆ పర్వతానికి దూరంగా నిలబడ్డారు. అందుకు మోషే వారితో, భయపడకుండా మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేచేశాడు అని ధైర్యపరిచాడు. ఇశ్రాయేలీలను అహరోనుకు అప్పగించి మేఘాలతో నిండి ఉన్న పర్వతం మీదకి దేవుని దగ్గరకు మోషే ఎక్కి వెళ్ళాడు. దేవుడు మోషేకు అనేకమైన ఆజ్ఞలను ఇవ్వబోతున్నాడు. సీనాయి పర్వతం మీద మోషే ప్రభువుతో కలిసి 40 రోజులు 40 రాత్రుల్లో ఉన్నాడు. దేవుడు 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలను తన వేలితో రాసి మోషేకు ఇచ్చాడు. దేవుడు ఇంకా ఎన్నో కట్టడలను మోషేకు వివరించాడు. వాటి ప్రకారమే ఇశ్రాయేలీలు నడుచుకోవాలి అని దేవుడు ఆశించాడు.
వారు ఏం చేయాలో ఏం చేయకూడదో వివరంగా తెలియజేశాడు. ఆ సమయంలో ఇశ్రాయేలీలు తమ గుడారంలోనికి తిరిగి వెళ్ళి మోషే కోసం ఎదురు చూడసాగారు. పర్వతముల మీద దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించాల్సిన విధి విధానాలను కూడా దేవుడు మోషేకు వివరించాడు. ప్రత్యక్షపు గుడారము అని పిలువబడే దేవుని నివాస స్థలమునకు కట్టుటకు మోషేకు అన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. అది ప్రజలు వచ్చి దేవునిని ఆరాధించుకోదగిన స్థలమై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అది గుడారం వలె తయారు చేసిన ఎడల ఇశ్రాయేలీలు తమతో పాటు తీసుకుని పోటకు వీలుంటుంది అని దేవుని ప్రణాళిక. దేవుడు తాను చెప్పిన సూచనలను ఖచ్చితంగా పాటించి ప్రత్యక్షపు గుడారం నిర్మించాలని మోషేకు ఆజ్ఞాపించాడు. ఆ మందిరము 10 తెరలతో చేగినట్లు ఆజ్ఞాపించాడు. ప్రతి తెర పొడగు 28 మూరలు, వెడల్పు 4 మూరలు ఉండాలి అని చెప్పాడు. ఆ మందిరం చుట్టూ ఎవరూ తొంగి చూడకుండానట్లు ఎత్తుగా కట్టాలి. లోపల ప్రత్యేకమైన సామాన్లను తయారు చేయాలి. గుడారం లోపల నిబంధనా మందసము అని పిలువబడే చిన్న పెట్టె వంటిది తయారు చేయాలి. ఈ మందసంలోనే మోషే 10 ఆజ్ఞల పలకలను ఉంచాడు. ఈ గుడారం చేయడానికి ఎంతో విలువైన ప్రశస్తమైన వస్తువులను ఉపయోగించాల్సి ఉంది. ఇశ్రాయేలీలను బంగారు, ఇత్తడి, నీలధూమ్ర రక్తవర్ణముల గల మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర మత్స్యల తోళ్లు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఏపోదుకు పతకమునకు చెక్కు రత్నములను మనఃపూర్వకంగా తీసుకుని రావాల్సిందిగా దేవుడు ఆజ్ఞాపించాడు. మోషే కొండ దిగి వచ్చిన తరువాత దేవుడు చెప్పిన కొలతలను సూచనల ప్రకారము ప్రత్యక్ష గుడారం నిర్మించడం మొదలుపెట్టాడు. ప్రత్యక్ష గుడారం నిర్మాణం పూర్తి అయిన తరువాత మేఘము దానిని కమ్మగా ప్రభువు తేజస్సుతో మందిరము నిండిపోయింది. దేవుడు ప్రత్యక్షమైన రీతిలో తన సన్నిధిని ఆ ప్రత్యక్ష గుడారములో ఉంచుతాను అని వారికి వాగ్దానం చేశాడు. పగటిపూట నడిపిస్తున్న మేఘస్తంభము, రాత్రివేళ నడిపిస్తున్న అగ్నిస్తంభము ఇప్పుడు ప్రత్యక్ష గుడారం పైన నిలవసాగాయి. దేవుని సన్నిధిని తమతో ఉంది కనుక ఎంతో క్షేమంగా ఉండగలము అనే ధైర్యంతో ఇశ్రాయేలీలు ఉన్నారు. మోషే దేవుని చెప్పిన మాటలను ఎలా అయితే విని దేవుని చెప్పినట్టుగానే చేశాడో మనము కూడా ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన అడుగుజాడలలో నడవాలి. అలా నడిచిన ఎడల దేవుని ప్రత్యక్షత మనకు ఉంటుంది. దేవుని కృప కాపుదల కూడా మనకి ఉంటాయి. ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటన్నిటికీ విధేయత చూపించాలి. అలా చూపించి దేవుని ఆజ్ఞలను మనము గైకుంటే మనము ఎంతో మేలుకరమైన జీవితాన్ని పొందుకుంటాము. ఆమేన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.